ఆశ్రయే. రైట్, సంక్రాంతికి జనం సొంతూళ్ల బాట పట్టారు. వరుసగా సెలవులు రావడంతో కుటుంబాలతో సహా పల్లెలకు తరలి వెళ్తున్నారు. విజయవాడ బస్టాండ్లో రద్దీ ఎక్కువగా ఉంది. ప్రయాణికులతో బస్టాండ్ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతుంది. బస్సుల కోసం ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. రద్దీని నియంత్రించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్పెషల్ సర్వీసులు అందుబాటులో ఉంచింది. రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడుపుతోంది. రైట్, సంక్రాంతికి జనం సొంతూళ్ల బాట పట్టారు. వరుసగా సెలవులు రావడంతో కుటుంబాలతో సహా పల్లెలకు తరలి వెళ్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ యాకూబ్. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ బస్టాండ్ దగ్గర ఇప్పటికే రద్దీ అయితే ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే జోన్ల వారీగా డివైడ్ చేసి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ యంత్రాంగం అయితే ప్రయత్నిస్తుంది. మనం ప్రస్తుతం వైజాగ్ జోన్కి సంబంధించి గంగాధర్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు వైజాగ్కి సంబంధించి ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు ఏంటి అనేది తెలుసుకుందాం. ఆ జోన్ ఎంతవరకు వస్తుంది సార్? మీ జోన్ ఎంతవరకు వస్తుంది? మీ జోన్ పరిధిలో ఎన్ని బస్సులు, స్పెషల్ బస్సులు కానివ్వండి, జనరల్ బస్సులు ఎన్ని ఉన్నాయి? నమస్కారం అండి. విజయనగరం జోన్ పరిధిలో 19 డిపోలు ఉన్నాయండి. అవి మనం అనకాపల్లి నుంచి పలాస వరకు, అలాగే పార్వతీపురం వరకు, సాలూరు వరకు కూడా 19 డిపోల పరిధిలో విజయనగరం జోన్ ఉంది. ఆ జోన్ పరిధిలో ఎందుకంటే నెక్ రీజన్ అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో సెటిలర్స్ అనేది హైదరాబాదు, చెన్నై ఎక్కువగా ఉన్నారు. ఇది ఆ ఏరియా వాళ్ళకి అంతా కూడా పెద్ద పండగ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పండగకి కంపల్సరీ వాళ్ళ సొంత వాళ్ళకి వచ్చి ఈ పండగ ఘనంగా జరుపుకొని మరి వెళ్తుంటారు. మరి దానిలో భాగంగా విశాఖపట్నం నుంచి ఇక్కడి నుంచి పిఎన్బిఎస్ నుంచి ప్రతి 5 నిమిషాలకి ఒక బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులు ఇంకా రద్దీని అనుసరించి ఇంకా 2 నిమిషాలకి 3 నిమిషాలు కూడా బస్సులు ఏర్పాటు చేయడానికి మేము ఏర్పాట్లు చేసి రెడీగా ఉన్నాము. మా దగ్గర నుంచి ఒక 6 ఆఫీసర్లతోటి మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము ప్రతి మినిట్ టు మినిట్ మేము మానిటర్ చేసి వాళ్ళకి ఏ అసౌకర్యము కూడా కలగకుండా పావు గంటలో వాళ్ళకి బస్సు ఏర్పాటు చేసి తెలియని వాళ్ళకు కూడా వాళ్ళకి గైడ్ చేసి అతి తక్కువ సమయంలో వాళ్ళ గమ్యస్థానానికి చేర్చడానికి మేము రేయింబవళ్ళు కూడా మేము ఇక్కడే ఉంటున్నాం. నేను వచ్చి ఇప్పటికీ 5 రోజులైంది. ఇంకా 3 రోజుల వరకు కూడా నేను ఇక్కడే క్యాంప్ చేసి ప్రయాణికులకి మెరుగైన సేవలు అందించాలని మా వీసీఎండి ఎండి గారి దగ్గర నుంచి, మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయనగరం జోన్ నుంచి కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి. ఈ విషయంలో ఎవరికైనా కానీ ఏదన్నా ఇబ్బందులైనా కానీ, టికెట్ రిజర్వేషన్లో కానీ, సీట్లు కానీ, బస్సులు కానీ ఏ విధమైన ఇబ్బంది ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించినట్లయితే వాళ్ళకి సకాలంలో మేము అందజేయడానికి సదా సిద్ధంగా ఉన్నాము. ఈ విషయంలో మరి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా సుమారుగా ఎన్ని బస్సులు వెళ్ళినాయి అంటే ఏం చెప్తారు? అదేవిధంగా జనరల్గా ఇప్పుడు మీరు వెయిట్ చేస్తున్న పరంగా పబ్లిక్ కూడా అనుకోకుండా వస్తారు కాబట్టి వాళ్ళకి స్పెషల్ బస్సులు ఎన్ని ఏర్పాటు చేశారు? మేము నిమిషానికి ఒక బస్సు చొప్పున మేము ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు ప్రతి 3 నిమిషాలకు ఒక బస్సు వెళుతుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మేము 66 బస్సులు విశాఖపట్నం వైపు ఆ పైన గమ్యస్థానాలకి మేము పంపించడం జరిగింది. ఇంకా మా ఆన్ హ్యాండ్ చేతిలో మాకు ఇంకా 20 బస్సులు మేము పెట్టుకుని ఉన్నాము. ప్రయాణికుల రద్దీని అనుసరించి వీటి సంఖ్యను ఇంకా మేము పెంచడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాం. 2-3 రోజులకు సంబంధించి రేపు వర్కింగ్ డే కూడా ఉంది, ఎల్లుండి కూడా వర్కింగ్ డే ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎక్కువగా ఆర్టీసీ బస్ స్టాండ్లో ఎక్కువ ఫ్లోటింగ్ కూడా ఉంది. ఈ రోజు పరిస్థితి చూసుకుంటే రేపు ఎల్లుండి ఎలా ఉంటుంది? ఈరోజు కూడా చాలా ఉధృతంగా ఉంది. మధ్యాహ్నం నుంచి కూడా ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి కూడా ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే పండగ సమీపిస్తుంది కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సెలవుల్ని అడ్జస్ట్ చేసుకుని రావడానికి ప్లాన్ చేసుకున్నారు. మరి వాటి రద్దీని కూడా మేము ఇక్కడే కాకుండా విశాఖపట్నంలో కూడా చాలా విపరీతమైన రద్దీ, లోకల్ రద్దీ కూడా ఉంది. మేము వాటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సిటీ బస్సులు కానీ, ఎక్స్ప్రెస్లు కానీ, మిగతా ఏసీ బస్సులు కానీ ప్లాన్ చేయడం జరిగింది. ఈ పండుగ సందర్భంగా ప్రయాణికులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మేము చేస్తాము. శ్రీశక్తి పథకం ప్రస్తుతం అమలులో ఉంది కాబట్టి ముందుగా మహిళలు పెద్ద ఎత్తున వస్తారనే ఒక అంచనా కూడా ఉంది. దీనికి సంబంధించి ప్రత్యేక ఏమైనా ఏర్పాట్లు
మీకు అందరికీ తెలుసు, మనం 5 రకాల సర్వీసుల్లో శ్రీశక్తి పథకం అమలవుతుంది. మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం మనం 5 బస్సుల్లో కూడా అలౌ చేస్తున్నాము. స్పెషల్ బస్సుల్లో కూడా మేము శ్రీశక్తి పథకాన్ని అమలు చేస్తూ మరి వారిని గమ్యస్థానికులు చేస్తున్నాము. వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా మరి ఈ పార్వతీపురం కానీ శ్రీకాకుళం ప్రజలందరూ కూడా ఎక్కువగా పని చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్తుంటారు. వారు సూపర్ లగ్జరీ బస్సు కానీ వీటికన్నా కూడా ఈ శ్రీశక్తి బస్సుల కోసమే ఆర్డినరీ కానీ ఎక్స్ప్రెస్ కానీ వాటి గురించి ఎక్కువ అడుగుతున్నారు మమ్మల్ని. వాళ్ళకి సకాలంలో మేము బస్సులు ఏర్పాటు చేసి ఏ విధమైన ఆలస్యం లేకుండా అతి తక్కువ సమయంలో చేస్తున్నాము. ఎప్పటి వరకు 300 బస్సులు నిన్నటి నుంచి ప్రత్యేకమైన సర్వీసులుగా నడిపామండి. ఇంకా కూడా మేము ప్లాన్ చేసుకున్నాము. చివరిగా చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఎలా ఉంది? ఎన్ని బస్సులు అధికంగా పెట్టారు? గత సంవత్సరంతో పోల్చుకున్నా కూడా చాలా ఎక్కువగా ఉంది. మరి ఇంకా 2-3 రోజుల్లో కూడా ఇంకా ఉధృతంగా ఉంటుందని మేము అనుకుంటున్నాము. దానికి తగ్గట్టుగానే మేము ఏర్పాట్లు చేసుకున్నాము. ఇప్పటివరకు మేము 1000 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది మా ప్లాన్ ప్రకారము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 400 బస్సుల వరకు ఆల్రెడీ డిస్పాచ్ అయిపోయినాయి. మిగతా బస్సులు కూడా మేము అరేంజ్ చేసి వాళ్ళకి మంచి ప్రయాణ సౌకర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ఓవరాల్గా చూసుకుంటే సుమారుగా 1000 బస్సులకు ఆర్టీసీ పూర్తిగా సిద్ధంగా ఉంది. ఇప్పటికే 400 బస్సులు పైచులకు ఇప్పటికే రవాణా అయ్యి ప్రయాణికులకు తమ గమ్యస్థానాలకు ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా తమ పండగను హ్యాపీగా చేసుకునేందుకు ఆర్టీసీ కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జోన్ల విధంగా అంతా డివైడ్ చేశారు. ఏ జోన్కి సంబంధించి ఆ జోను అక్కడ అధికారిని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ నుండి అదేవిధంగా విజయనగరం నుండి ఉన్న అక్కడ అధికారులను కూడా విజయవాడలో ఇక్కడ ఉంచి ఇక్కడ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, విజయవాడ బస్టాండ్ నుండి.